అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగుల నెత్తిన పిడుగు. పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల హక్కులపై చంద్రబాబు ప్రభుత్వ వ్యూహం. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు మధ్యంతర వేతనం అంటే ఐఆర్ ఇవ్వడంతో పాటుగా క్రమంగా డిఆర్ఎస్ అలవెన్స్ ఇవ్వాలని, అలాగే సిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొని రావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలలో ఏ ఒక్కదానిని కూడా అమలు చేయకుండా ఎవరు ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణిచివేసే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ సంఘ గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ హోదాలో కాకర్ల వెంకటరామిరెడ్డి ఈ ఏడాది మార్చిలో ఆర్టీసీ ఉద్యోగులను కలవడం, ఎలాంటి సమావేశం లేదా ప్రెస్ మీట్ పెట్టకపోయినా కొన్ని వార్తాపత్రికల తప్పుడు సమాచారంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. 4 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ చర్యలతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సచివాలయ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి సిద్ధపడింది. పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా సచివాలయ సంఘం పేరు లేకపోయినా కేవలం వెంకట్రామిరెడ్డిపై కక్షతో 70 ఏళ్ల చరిత్ర కలిగిన సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడుకున్నదో అందరికీ తెలిసిందే. సత్యాగ్రహం దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి నల్ల చొక్కాలను తొడిగించి కేంద్రంలో ఉన్న బీజేపీని తీవ్రంగా విమర్శించేలాగా చేసి ఏపీ నుంచి బీజేపీని తరిమి కొడతామని ప్రకటన చేయించారు. 2019 ఎన్నికల తర్వాత ఈ సంఘ నాయకులపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు వచ్చినప్పటికీ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో ఆ ఫిర్యాదులను పక్కన పెట్టి చిన్న చిన్న విషయాల కోసం ఉద్యోగులు చర్యలు తీసుకోవద్దని ఉద్యోగులపై అధికారులకి ఈ మేరకు సూచించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ప్రశ్నించకుండా అణచివేసే ప్రయత్నంగా సచివాలయ సంఘానికి సంబంధం లేని అంశాలను సాకుగా చూపించి ఆ సంఘాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల తప్పిదాలపై చర్యలు తీసుకోవాలనే అవసరం ఉన్నప్పటికీ 70 ఏళ్ల చరిత్ర ఉన్న సంఘాన్ని నిర్వీర్యం చేయడం ఏమిటి అని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని సచివాలయ ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.